గురుగారు, మనం ప్రతినిత్యం ఆచరించే స్నానానికి అంటూ ఏమైనా ప్రత్యేకమైన నియమాలు ఉంటాయా? స్నానము మొట్టమొదట ఎప్పుడు చేయాలో చూడాలి. 4 నుంచి 5 గంటల మధ్య ఉదయం సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే దాన్ని ఋషి స్నానము అంటారు. 5 గంటల నుంచి 6 గంటల మధ్య చేస్తే దాన్ని దేవస్నానము అంటారు. 6 గంటల ప్రాంతంలో చేస్తే మానవ స్నానము అనుకోవచ్చు. ఆ తర్వాత చేస్తే ఆ స్నానాన్ని ఏమంటారో నేను ఎక్కడా చూడలేదు. కనుక మొట్టమొదట స్నానాన్ని సూర్యోదయానికి ముందరే చేసే ప్రయత్నం చేయాలి. స్నానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మగవారు నగ్నంగా చేయకూడదు. వస్త్రాన్ని కట్టుకొని స్నానాన్ని చేసిన తరువాత తుడుచుకున్న వస్త్రాన్ని మళ్ళీ కట్టుకోకూడదు. ఎందుకంటే అది తడి వస్త్రము కాదు, పొడి వస్త్రము కాదు. అందుకే చాలామంది పెద్దవాళ్ళు నదీ స్నానం చేసిన తర్వాత ఆ తువ్వాలని పిండేసి ఆ తడి తువ్వాల కట్టుకుంటారు, లేదా పూర్తిగా పొడి తువ్వాల కట్టుకుంటారు. తడి పొడి కాని వస్త్రాన్ని ధరించటం శాస్త్రసమ్మతం కాదు. అలానే స్నానం చేసేటువంటి నీరు మన రూమ్ టెంపరేచర్ కంటే ఒక 4-5 డిగ్రీలు తక్కువ ఉన్నట్టయితే మన శరీరంలోని కణజాలము ఓపెన్ కాదు. కణానికి కణానికి మధ్య ఉన్న గ్యాప్ ఓపెన్ అవుతుంది. తద్వారా స్నానం చేసిన తర్వాత నీకు అద్భుతమైన ప్రశాంతత కలుగుతుంది. కనుక స్నానం చేసేటప్పుడు దాని టెంపరేచర్ని, స్నానం చేసే సమయాన్ని గుర్తిస్తూ అభ్యంగన స్నానం చేయటం అన్ని వేళలా ఉత్తమం. స్నానాన్ని పూర్తిగా శిరస్సు మీద నుంచి చెయ్యాలి. కానీ అలా చేస్తే జలుబు చేస్తుంది అనుకునేవారు మంత్రం చెప్పుకుంటూ గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ స్నానం చెయ్యటం ఉత్తమం. ఇక సముద్ర స్నానం శరీరంలోని మాలిన్యాలన్నింటినీ తొలగిస్తుంది. నదీ స్నానము చర్మ వ్యాధులన్నింటినీ తొలగిస్తుంది. కాబట్టి పారే ఏటిలో స్నానం చేయటం చాలా శ్రేయోదాయకం. అంటే స్త్రీలు కూడా అభ్యంగన స్నానం ప్రతిరోజు అట్లా చేయొచ్చు అంటారు? స్త్రీలు సామాన్యంగా వాళ్ళు శుక్రవారం అది చేస్తూ ఉంటారు. చేస్తే మంచిదే. స్త్రీలు అభ్యంగన స్నానం చెయ్యాలి. మనము ట్యాంకుల్లో స్టోర్ చేసిన నీళ్లు స్నానం చేస్తున్నాం కాబట్టి కనీసం ఈ మంత్రం చెప్పుకోగలిగితే ఆ నదులలో ఉన్న జలాలన్నీ ఈ మంత్రం ద్వారా మనం స్నానం చేసే నీటిలోకి ప్రవేశిస్తుంది అని పురాణవచనం. కాబట్టి నీటిలోని దోషాలను తొలగించుకుంటూ చేయాల్సిన పద్ధతిలో స్నానం చేస్తూ స్నానం ద్వారా అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. భోజనానికి ముందరే స్నానం చేయాలి. ఎప్పుడైనా సరే ఈ నియమాలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేద్దాం.